హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద మెర్రీ జెంటిల్మెన్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసి చూసా. ఈ రోజు నుండే స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీలో పెద్ద స్టార్ కాస్ట్ కానీ గ్రేట్ డైరెక్టర్ కానీ ఎవరూ లేరు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూసా. మూవీలో ఎక్కడ మసాలా సీన్స్ కూడా లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు A to Z తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉన్నా. మీ దగ్గర నుండి కొంచెం సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ముందుగా వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. ద మెర్రీ జెంటిల్మెన్ అని 2008లోనే ఇంకొక మూవీ ఉంది. అది థ్రిల్లర్ మూవీ. అది ఒకటి కాదు. ఇది క్రిస్మస్ రోమ్ కామ్ ఫిలిం. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరోయిన్ పేరు యాష్లీ. జంగిల్ బిల్స్ అనే ఒక షోలో ఒక డాన్సర్. ఆమెను అనుకోకుండా ఆ షో నుండి తీసేస్తారు. అయితే ఒక చిన్న టౌన్లో వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక క్లబ్ ఉంటుంది. ఆ క్లబ్కి అందరూ జనాలు రావడం మానేశారు. సో మన హీరోయిన్కి ఎలాగో జాబ్ లేదు. ఆ క్లబ్కి జనాలు రావాలి, ప్రాఫిట్స్ రావాలి, మళ్ళీ పాపులర్ అవ్వాలి. ఒక ప్లాన్ వేస్తుంది. కొంతమంది మగాళ్ళని డాన్సర్స్గా పెట్టి ఒక షో కండక్ట్ చేస్తుంది క్లబ్లో. అదే ద మెర్రీ జెంటిల్మెన్. మరి ఆ షో ఎంతవరకు సక్సెస్ అయింది, మరి ఆ క్లబ్కి పునర్వైభవం తిరిగి వచ్చిందా లేదా అనేది మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ చూసాకైతే నాకు ఈ మూవీలో చెప్పుకోవడానికైతే ఏం లేదు, చూడడానికి కూడా ఏం లేదు, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఏం లేదు. నాకైతే ఏం నచ్చలేదు భయ్య. స్టోరీ చాలా ప్రెడిక్టబుల్. హీరోయిన్ జాబ్ పోయిందబ్బా. ఆమె ఆల్రెడీ డాన్సర్ కాబట్టి కొంతమంది మగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ క్లబ్లో డాన్సర్స్గా పెడుతుంది. చాలామంది లేడీస్ రావాలని అలా ప్లాన్ చేస్తుంది. జనరల్గా స్ట్రిప్ చేసుకుంటూ ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటూ ఒక క్లబ్లో డ్యాన్స్ చేసేది అమ్మాయిలు. అలా కాకుండా ఇందులో మగాళ్ళు ఉంటారు. అందులో ఒక అబ్బాయితో లవ్ స్టోరీ. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగా అనిపించినా సరే ఏ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా చూపించలే. క్లబ్ నష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని ప్రాఫిట్స్లోకి రావాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమైనా సీన్స్ బాగా చూపించారంటే అది కూడా లేదు. మగాళ్ళు వస్తారు, అలా షర్ట్ విప్పుతారు, ఫ్యాన్ టిప్పరు, భయపడద్దు, సిక్స్ ప్యాక్ చూపిస్తారు, డ్యాన్స్ చేస్తారు. ఇదే లాస్ట్ వరకు ఉంటుంది. క్లైమాక్స్లో కొంచెం సెంటిమెంట్, చిన్న లవ్ స్టోరీ, అంతకుమించి మూవీలో ఏం లేదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఏం లేదు. చాలా చిన్న సినిమా, తొందరగా అయిపోద్ది. టెక్నికల్గా మూవీ క్వాలిటీగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, తెలుగు డబ్బింగ్ కూడా ఓకే. విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మరి ఈ మెర్రీ జెంటిల్మెన్ మనం ఎర్రోలాగా చూస్తామా అంటే మీ ఇష్టం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.